ఏ సేవకుడైనా మగోడైతే, ఏ సేవకుడని పిలువబడితే, ఏ సేవకుడైనా దేవుడు నిజంగా నన్ను పిలిచాడు అంటే ఆ సంఘాన్ని కన్యకగా తయారు చేయి. నా ప్రభుల వారు దాన్ని మధ్య ఆకాశంలో పెళ్లి చేసుకుంటాడు. అంతేగాని లోకానికి అప్పచెప్పేసి దీన్ని కులటగా వ్యభిచారిగా అపవిత్రురాలుగా చేసి ప్రభు రాకడొస్తుంది. నీ ముఖం దేనికి ప్రభు రాకడొచ్చేది? ఈ వ్యభిచారిని పెళ్లి చేసుకోవటానిక? దయచేసి గమనించాలి. పౌరుషం తెచ్చుకో. ఈ రోజున సర్వశక్తిమంతుడైన యేసు రక్తంతో నేను కడగబడ్డా. సర్వశక్తిమంతుడైన దేవుడు ఈ హైదరాబాదు పట్టణంలో ఇంతమంది ప్రజలుంటే, ఈ తెలంగాణలో ఇంతమంది ఉంటే నన్నొక్కనే సేవకుడిగా పిలిచాడు, నన్నొక్కదాన్నే సేవకురాలినిగా పిలిచాడు. నా యేసు క్రీస్తు ప్రభుల వారి నిమిత్తమై సంఘాన్ని నేను కన్యకగా తయారు చేయాలి. హల్లెలూయా. 10 మంది చాలు, కన్యకగా తయారు చేయి. 20 మంది చాలు, కన్యకగా తయారు చేయి. చెత్త చెదారమంతా బుట్లో వేసినట్టుగా, వేస్టేజ్ అంతా వేసినట్టు మా చర్చికి 2,000 వస్తారు, 3,000 వస్తారు, 4,000 వస్తారు, 50,000 వస్తారు, 1,00,000 వస్తారు. ఎందుకు బాబు? 1,00,000 మందికి నీవు తెలుసు, నీకు ఒక్కడ తెలియదు. నీకు అర్థమైందా? సంఘం అనేది అది కాదు. సేవకుడు సంఘము తల్లి బిడ్డలాగా కలిసి మెలిసి ఉండాలి. బైబిల్ సెలవిస్తారు, కలిసి మెలిసి ఉండాలి. ఎస్ ఎ ఫ్యామిలీ, ఒక కుటుంబం లాగా ఉండాలి. ఏది? సంతకు చాలా మంది వస్తారు, సరుకులు కొంటారు, వెళ్ళిపోతారు. చాలామంది చర్చెస్కి వస్తారు, అవసరాల కోసం వస్తారు. తీరితే తీరకపోతే పోయా, నెక్స్ట్ వీక్ మరలా సంతకు వచ్చినట్టు. ఆ విధంగా కాదు. దేవుని వాక్యం సెలవిస్తారు, ప్రతి దైవ సేవకునిలో యేసు ప్రభువుల వారి రక్తం తిరిగి రెన్యూవల్ అవ్వాలి. ఈ రోజున నూతన పరచబడాలి. ఈ రోజున ప్రతి దైవ సేవకుడు తన ముందు కనిపించే సంఘాన్ని ఏ రీతిగానైనా యేసు క్రీస్తు ప్రభుల వారి నిమిత్తమై కన్యకగా తయారు చేయాలి. నా యేసు రావాలి. ఇక్కడ ఆయనకు సంఘానికి నేను ప్రదానము చేయాలి. హల్లెలూయా. ప్రదానము చేసే ఒక పెద్ద మనిషివి నీవు. ఎంత గొప్పోడివి నీవు, సేవకుడివి. ఎంత బాధ్యత దేవుడు నీకు ఇచ్చాడు. అది మర్చిపోయి ఏదేదో చెప్తున్నాం, ఏదేదో చేస్తున్నాం. మారాలి.